నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, పుష్ప 2 సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం వార్తలు. ఒకసారి షూట్ జరుగుతుంది అంటున్నారు, ఇంకో పక్క షూట్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు. ఇంకోటైతే ఆయన డైరెక్టర్ వెళ్ళిపోయారు షూట్ నుంచి. షేవ్ కూడా అంటే గడ్డం తీసేశారు అల్లు అర్జున్ అని చెప్పేసి, అల్లు అర్జున్ కి సుకుమార్ కి గొడవలు అని చెప్పి ఇట్లా ఏవేవో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా షూట్ క్యాన్సిల్ అయ్యింది, ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేసారు అని చెప్పేసి కూడా వస్తున్నాయి. అసలు ఈ సినిమా చుట్టూ ఇదంతా జరుగుతూనే ఉంది. మళ్ళీ డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేస్తామని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు సార్? ఎగ్జాక్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ తమ్ములైన్లు పట్టించుకోకపోతే సినిమాని ఎవరన్నా వదులుకుంటారా? అందులో ఒక ప్రూవ్ అయిన ఒక పుష్ప లాంటి సినిమాకి ప్లస్ ఏమో సుకుమార్కి అతనికి పరస్పతి ఇన్ వాట్ వే దట్ సుకుమార్ ఈజ్ కనెక్టెడ్. ఇతను ఏదో పవన్ కళ్యాణ్కి సంబంధం లేని అపోజిషన్ పార్టీ వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్ళాడు. నేను పబ్లిసిటీ కోసం 5-6 సార్లు చెప్పాను. అతనికి పబ్లిసిటీ పిచ్చి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో బాగా సౌండ్లో ఉండాలంటే ఏదో చేయాలని వెళ్ళాడు అంతే తప్ప అతని మీద డైరెక్ట్గా అపోజిషన్గా వెళ్ళి ఉండడం అని చెప్పాను. మన వాళ్ళు ఒప్పుకోరు. మన సోషల్ మీడియాలో ఏదో గొడవ పెట్టాలి, చేతులు ఎత్తేటువంటి వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు, థియేటర్లు అకామిడేషన్ కూడా చేస్తారు. దిల్ రాజు ఏ పైన అయితే చేస్తున్నాడో వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా కొన్ని థియేటర్లు తీసుకున్నారు, చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. దిల్ రాజుకి ఎలాగైతే సెటప్ ఉందో ఆ సెటప్లకు వాళ్ళు కూడా చేస్తారు అనమాట. వాళ్ళ చేతులు ఎత్తేసిన పని వాళ్ళకి సినిమా తీశారు, రెమ్యూనరేషన్ ఇచ్చారు. అతనికి హ్యాండ్ఫుల్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఇచ్చుంటారు, డైరెక్ట్గా ఇతనికి ఇచ్చుంటారు. మన వాళ్ళు ఊరికనే మన వాళ్ళు చేసిన పొరపాటు మన ఛానల్ ద్వారా ఆరోపణ చేస్తున్నాం. ఇప్పుడు జరిగేది అది. వాళ్ళకి ఎందుకు గొడవలు అంటే 100% గొడవలు ఉండవు. 100% సినిమా రిలీజ్ అవుద్ది. మనం ఏమైనా ఐడియా ఇచ్చాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సామరస్యంగా మాట్లాడి అందరూ చిన్న బయట తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఇతనికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది ఎవరు బన్నీకి. సో ఎంత వచ్చినా కూడా చిరంజీవి అనే మెగా ట్రీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనికి అపోజిషన్ అయిపోయినట్టే. వాళ్ళు అవ్వరాకపోయినా కూడా నాగబాబు కూతురు మాకు అటువంటి లేవన్నా కూడా మన వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు లేవనకూడదు, ఉన్నాయి అంటారనమాట. మేము లేకుండా ఉండలేము, ఏదో ఉండాలి మీకు. ప్రొడ్యూసర్ చేతి ఎత్తకపోయినా కూడా ఎత్తేసేని చెప్పాలి. ఓకే, అలా అక్కడ వరకు పర్లేదు. యూట్యూబ్ వరకు ఏదో ఒక ఇలా ఉండటం వల్ల సినిమాకి మంచి బజ్, సినిమాకి చాలా. కాకపోతే ఇది బెడిసి కొట్టకూడదు అంటారు కదా, రివర్స్ అవ్వకూడదు. అంటే పవన్ కళ్యాణ్ కొంచెం హెల్ప్ చేయాలి వీళ్ళకి. ఇలా ఇటువంటి సందర్భంలో సినిమా రిలీజ్ అవ్వకూడదు కాబట్టి, ఎందుకంటే ఎక్కడ దెబ్బ వస్తుంది అక్కడ రాదు. అక్కడ డిసెంబర్లో అయిపోతే రిలీజ్ చేస్తారు. సో చేత నిజంగా కావాలని డిలే చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి తెలియాలి, అది మన ఎవరికి తెలియదు. ప్లస్ ఏమో బన్నీకి నా డైరెక్టర్కి ఎదుకోవడం వస్తే వాళ్ళు ఎన్నో కలిసి చాలా సినిమాలు చేశారు. ప్లస్ మంచి కాంబినేషను. అతని సినిమా ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. అసలు దేర్ ఈజ్ నో వే దట్ దట్ కెన్ బి ఏ బ్రేకప్ ఇన్ దియర్ రిలేషన్షిప్. అదేవిధంగా ప్రొడ్యూసర్లు కూడా చాలా ఎమికబుల్ ప్రొడ్యూసర్లు. నౌ దే బికమ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ అకామిడేట్ చేసే థియేటర్ ఓనర్స్ కూడా అయిపోయారు. వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఒకేసారి చిరంజీవి బాలకృష్ణతో కరెక్ట్ సమానంగా సినిమా తీసిన వాళ్ళు యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు. యాక్చువల్గా ఐ డోంట్ థింక్ ఇదంతా మనం ఏదో బస్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడితే ఎక్కువ చూస్తారు? అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు, చిరంజీవి గురించి మాట్లాడితే చూస్తారు యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా నేను ఇది అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ చిరంజీవిస్ ఒలింపిక్స్ విజిట్. ఎందుకంటే ప్రతిదీ రివర్స్గా మాట్లాడుకోకూడదు కాబట్టి అక్కడ అక్కడ గెలిచిన సింధు ఎవరో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవి ఉన్నాయి. ఒక 5 minutes అయినా దాని గురించి మాట్లాడుకోవాలి. బికాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియన్ స్టార్స్లో బాగా ఫోకస్ చేసినోడు అతను ఒకడు కాబట్టి. సో ఇది అంతా నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు, 100% అబద్ధం. అది సుకుమార్కి బన్నీకి గొడవలు అనటం, ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తడం ఏమీ లేదు. ఎవడో ఏ చేతులు ఎత్తలేదు. సినిమా బ్రహ్మాండంగా రిలీజ్ అవుద్ది. దానికి ముందు మట్టుకు నా యొక్క మనవి ఏంటంటే పవన్ కళ్యాణ్తో ఒక మంచి బైట్ ఇప్పించాలి. నిజంగా ఉండదు, ఇదే పని పొద్దున్న లేచిన కాడి నుంచి. కాబట్టి దాని గురించి అతను సొంత సినిమాలో చేసుకోలేకపోతున్నాడు. ఓజీ ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి కదా, దానికోసం అతను పడుతుంటే మధ్యలోకంత పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ దట్ స్మాల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. కాకపోతే వీళ్ళు వెళ్ళి కొంచెం రిక్వెస్టింగ్గా అడిగితే వాట్ ఈస్ దేర్, నాకేం లేదు అన్నట్టు దట్స్ ఒకటి రికార్డ్ చేసుకోవచ్చా అంటే దట్స్ ఎనఫ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్.
కాబట్టి ఇతను ఫ్యాన్స్ కూడా బాగున్నారు. ఇప్పుడు యంగ్స్టర్ కదా ఇతను బన్నీకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అయిపోయి చాలా ఎక్కువ ఉంది. అంచేది మన వాళ్ళు ఏదో పెడతా ఉంటారు, వాళ్ళు కేర్ చేయలేదు వీళ్ళు కేర్ చేయలేదు ఎలా ఉంటారు. ఇట్స్ ఆర్ ఆల్ ఆఫ్టర్ చిరంజీవి కదా. చిరంజీవి అనే మెగాట్రీ కింద వచ్చిన వాళ్ళు వీళ్ళంతాను ఎంత కాదనుకున్నా. అంచేత వాళ్ళకి తోలనాడుకుని సినిమాను బాగు చేసుకుంటారా. నాట్ ఈవెన్ దట్ కెరీర్ కూడా స్పాయిల్ అవుద్ది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి నాకు ఎవరు తెలియదు ఎన్టీ రామారావు తప్పితే అన్నాడు, 4 సినిమాలు డబ్బుని మళ్ళీ వచ్చి లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు చిరంజీవి చేయలేదు, అది చిరంజీవికి ఆ పేరు వచ్చింది ప్రజల్లోంచి వచ్చాడు కాబట్టి మీకు అర్థమైందా. వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వడం గురించి జూనియర్ ఎన్టీఆర్ సరే ఒకప్పుడు ఇలా పేలాడు, అది ఓవరు మనోడు. నాకు ఎన్టీ రామారావు ఒకటి తెలిసినాడు అంటే యూరో ఇడియట్ కింద లెక్క. ఎన్టీ రామారావు పోయి కాలం అయిపోయి చిరంజీవి కాలం వచ్చి చాలా కాలం నువ్వు పెట్టినప్పటి నుంచి చిరంజీవి సూపర్ స్టార్. ఆ మాట ఎందుకన్నాడు తెలియదానం అది. మళ్ళీ లైన్లోకి వచ్చాడు. నాగార్జున ఎవరో చెప్పినట్టున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు అని. అర్థమైందా. వాళ్ళందరూ ఆల్రెడీ ఎత్తర గంట ముందు స్టార్స్ అయ్యారు. నాగేశ్వరరావు గారు అని పెద్ద స్టార్ కొడుకు, పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే ఒక లెవెల్కి ఉంటారు. ఎందుకంటే ప్రజల్లో నుంచి వచ్చిన నటుడు ఎవరో స్టార్ చిరంజీవి. అతను ఎవరు అనకూడదు. నేను ఒక చిన్న మాట ఫ్రాంక్గా అన్నంటిగా నన్నే తిడతా ఉంటారు. మరి మీ అందరికంటే నాకు ఎక్కువ అన్నా కూడా మీ అంతా మీకు చిరంజీవి కొంచెం మీరు గిలుతూ ఉంటారు అంటాడు. నేను సరదాగా అంటూ ఉంటాను, ఎప్పుడే ఏ మాటలు మాట్లాడదని చెప్తే ఎత్తుకుంటారు అపోజిషన్. ఇది మనకంటే వయసులో పెద్దవాడు మెగాస్టార్, ఎప్పటి నుంచి స్టార్ అతను. నేను డైరెక్టర్ అయిన కాడి నుంచి అతను సినిమా టేబుల్ మీద బిజినెస్ అయిపోతుంది. మేము అనుకున్న ప్రాజెక్ట్ ఒకటి జరగలేదు అంతే. ఆఫ్టర్ ఆరాధనను రుద్రవీణ తర్వాత ఒక సినిమా చేయాలి నేను, అది ఎత్తుకో జరగలేదు. అవి నాకు ఆయనకి తెలిసే కారణాలు అంతే తప్పితే అంతగా అంటే చిరంజీవి గురించి కావాలని బ్యాట్ అయ్యి మనం ఎందుకు బ్యాట్ అవుతాం. అలా బ్యాట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అదేవిధంగా బన్నీ అందులో బాగా రూట్స్లోకి ఎస్టాబ్లిష్ అయిపోయాడు బన్నీ. ఈ టైంలో మంచి తెచ్చుకోవాలి తప్పితే చెడు తెచ్చుకోకూడదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన మంచి ఒక సెకండ్లో పోద్ది ఇక్కడ సినిమా ఫీల్డ్లో. దానికి తోడు సోషల్ మీడియా ఒకటి ఆజ్యం పోసినట్టు ఏముంది, అంటే బండుతున్న మంటలో పెట్రోల్ పోసినట్టుగా మనం ఒకటి ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు వ్యూవర్షిప్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. డెఫినెట్గా బన్నీ ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలని చెప్తున్నాం. నిజంగా అంత ఈగో ప్రాబ్లం ఉంటే మటుకు దెబ్బతింటాడు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట చెప్పకపోతే మటుకు దెబ్బతింటాడు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసిపోతారు అప్పుడు నిజంగా మనస్పర్ధ ఉంటేనే. నేను ఉన్నదని అనుకుంటలేదు. నేను అసలు ఎందుకు డిలే అవుతుంది అంటారు సార్? పుష్ప డిలే రకరకాలు ఉంటుంది. ఇప్పుడు ఆ వేడిలో రిలీజ్ చేయాలి, మనం చేసేయాలి, అసలు చేయలేదు. ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి చాలా ఉంటాయి ఇక్కడ. సినిమా రిలీజెస్, పొజిషన్, కొన్ని సినిమాలు ఆడిన టైం. ఇప్పుడు తమిళ్లో సినిమాలు బంద్ అయిపోయినాయా, పొజిషన్ బాగలేదు. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను ఎవడో వస్తే అలా చేస్తే రిలీజ్ అయినా కూడా రక్షించబడినాడు అలా ఒకటి రాయన్ అలా అదృష్టపరంగా సినిమా బాగుందటది, అది గుద్దేసింది. ఆడికేదో ఫిట్టింగ్ పెట్టాలని చెప్పి మళ్ళీ పెడతారు ప్రొడ్యూసర్లు, నువ్వు అడ్వాన్స్లు ఎక్కువ తీసుకున్నావు అని చెప్పేసి. ఏదో ఉంటుంది మిస్టేక్ అంటే అటువంటి పొజిషన్ కూడా చూసుకుంటారు. ఇది చూసుకుని ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పే స్తోమత మట్టుకు వాళ్ళు 6 మందికి ఉంది. ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఏ టైంలో చేస్తే బాగుంటుందని ఆ గాలి అతను తెలుసు. అతను సజెషన్ కూడా తీసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని పట్టించుకోరు, మనం చెప్పినవన్నీ కూడా ఏదో నాలాంటిది ఏమైనా చూస్తే చూడొచ్చు కానీ మిగతా పెద్ద పట్టించుకోరు. అంటే సోషల్ మీడియా గురించి పట్టించుకుంటే వాటికి వేరే పనులు చేయలేరు వాళ్ళు. ఎవడు పట్టించుకుంటాడు, ఎవడే పెడతాడు వాళ్ళిద్దరికి గొడవని, అయితే పక్క పెడతారు. ఎవరు చూపిస్తారు, కష్టమని అయ్యి చూపిస్తూ ఉంటే ఇంకా అల్లు అంత నిద్ర పట్టదు. ఈ డజంట్ కేర్ ఆల్ దిస్. అంచేత ఫైనల్ ఓటుగా ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేస్తారు తప్పితే ఇదే పని ఏంటిది. తొట్టుగా ఎవడ పెడతాడు ఒక తమలైన వాటి గురించి అటువంటి చూడరు అసలు. మళ్ళాంటి ఏమైనా చూస్తే చూడొచ్చు మీకు అర్థం చెప్పండి. బికాస్ సినిమా కెరీర్లో వచ్చి వచ్చినోడు మంచి డైరెక్టర్ రావచ్చు తప్పితే మిగతా వాళ్ళు పెద్ద చూడరు. అతను గైడెన్స్ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యే వరకు, అతను అల్లు అరవింద్ గైడెన్స్ ఉంటుంది. అంటే దాని గురించి కూడా డిలే అవ్వచ్చు. ఒకసారి 5 years ఇప్పుడు ఆయన సినిమా వచ్చిందా, త్రివిక్రమ్ సినిమా వస్తే థియేటర్ లేక 4 నెలలు ఆగిపోయారు. చెప్పింది ఎవరు, అల్లు అరవిందే. అది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, సమంతతో తీసింది. థియేటర్లో ఒకటి దొరకదు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో పెద్ద సినిమా రిలీజ్ చేయకూడదు. ఒక 5 రోజులైనా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. లేదా థియేటర్లో 1200, 1300 ఉన్నాయి మంచి, అవన్నీ వీళ్ళకి ఆక్యుపై అయిపోయి ఉంటాయి. అంటే అది ఇండస్ట్రీలో అండర్స్టాండింగ్ ఉంది యాక్చువల్గా. సో అలాగే చాలా ఉంటాయి. అవన్నీ మనకు అంత కూలంకుషంగా నాకు తెలియదు ఈ సినిమా గురించి. కానీ అక్కడ అల్లు అరవింద్ వీళ్ళంతా వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళే థియేటర్లోకి వస్తారు కదా. ఇప్పుడు పుష్ప 2 ప్రొడ్యూసర్లో
లైక్ వాళ్ళు కూడా దిల్ రాజు లాగా అయిపోయారు. అదే మీకు అంచేత వాళ్ళకి తెలిసి ఎప్పుడు రిలీజ్ చేయాలో ఆ విధంగానే జరుగుతుంది తప్పితే మన వాళ్ళు తమ్లైన్ పెడతా ఉంటారు. ఎందుకంటే ఒక వ్యూయర్షిప్ కావాలి. ఇంకా రిలీజ్ అవుతండి అని పెట్టేటి ఎవడగానే నువ్వు చూసారా నువ్వు 300-400 ప్రాజెక్ట్ రిలీజ్ అవునా ఎలాగనుకుంటావు నువ్వు అని చెప్పి ఇట్ గోయింగ్ టు రిలీజ్, నథింగ్ ఈజ్ దేర్. కాకపోతే పవన్ కళ్యాణ్ కొంచెం మంచి మనసుతోటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మన తెలుగు సినిమా ఒకటి బాగా ఆడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.